హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నాలాక్ష. సో ఈరోజు మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఏం డిస్కస్ చేద్దాము అంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం మల్టీ స్టెప్ ప్రాంప్ట్ గురించి డిస్కస్ చేసాం కదా అడ్వాన్స్ టెక్నిక్స్లో. సో ఈరోజు దాన్ని కంటిన్యూ అనమాట. సో ఫస్ట్ పాయింట్ కంప్లీట్ చేసేసాం, దట్ ఈజ్ మల్టీ స్టెప్ ప్రాంప్ట్. ఇప్పుడు సెకండ్ వన్ ఈజ్ కన్స్ట్రెయింట్ ప్రాంప్ట్. ఈ కన్స్ట్రెయింట్ ప్రాంప్ట్ ఏంటంటే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తామన్నమాట. లిమిటేషన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏఐకి, అది ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటి అనేది. సో ఏఐ ఒక టీచర్గా రెస్పాండ్ కావాలి అనేది నేను అక్కడ ఒక రూల్ పెట్టేశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ లిమిట్ కానీ, లేదా స్టైల్ కానీ, లాంగ్వేజ్ స్టైల్ కానీ, ఫార్మాట్ కానీ, మనం కొన్ని రూల్స్ అండ్ లిమిటేషన్స్ అనేటివి పెట్టేదాన్ని మనం కాన్స్ట్రెంట్ ప్రాంప్ట్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఎలా రాస్తాము ఈ కన్స్ట్రెంట్ ప్రాంప్ట్కి అంటే, ఎక్స్ప్లెయిన్ ఫోటోగ్రఫీ ఇన్ 50 words ఇన్ సింపుల్ ఇంగ్లీష్ అని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రాంప్ట్. సో ఇక్కడ కన్స్ట్రెంట్ ప్రాంప్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, 50 words నేను అక్కడ ఫార్మాట్ని పెట్టాను, వర్డింగ్ అంటే సింపుల్ ఇంగ్లీష్లో కావాలి అని చెప్తున్నాను, ఫార్మాట్, బుల్లెట్ పాయింట్స్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా నేను కన్స్ట్రెంట్ ప్రాంప్ట్ కిందకే వచ్చేస్తుంది. ఓకే, దీని గురించి ఇంతే. నెక్స్ట్ పర్సనల్ ప్రాంప్ట్. ఈ పర్సనల్ ప్రాంప్ట్ అంటే ఏంటంటే మన అవసరం కోసం, అంటే మన పర్సనల్ నీడ్స్ కోసం మనం ప్రాంప్ట్స్ రాస్తాం కదా, దాన్నే మనం పర్సనల్ ప్రాంప్ట్స్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ, ఆస్క్ డైలీ ఫ్యూ క్వశ్చన్స్ అని అడుగుతున్నాను. అంటే నేను ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను, దాని బేస్డ్ పైథాన్ పైన నాకు కొన్ని క్వశ్చన్స్ డైలీ ఒక 5 to 6 క్వశ్చన్స్ అలా అడుగు అని చెప్పి ప్రాంప్ట్ రాసేదాన్ని మనం పర్సనల్ ప్రాంప్ట్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రొఫెషనల్ ప్రాంప్ట్స్. ఈ ప్రొఫెషనల్ ప్రాంప్ట్స్ ఏంటి అంటే ఆఫీస్ పర్పస్, బిజినెస్ పర్పస్, జాబ్ పర్పస్, ఎన్నో విధంగా కంపెనీ పర్పస్ ఈ ప్రొఫెషనల్ ప్రాంప్ట్స్ అనేటివి క్రియేట్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ప్రొఫెషనల్ ఈమెయిల్ టు మై మేనేజర్ ఆస్కింగ్ ఫర్ అ లీవ్. ఈ విధంగా నేను అడుగుతున్నాను, ఏమని, ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయు, ఎందుకోసం అంటే లీవ్ కోసం, నాకు ఒక లీవ్ కావాలి, ఒక 5 days లీవ్ కోసం మా మేనేజర్కి ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయు అని చెప్పి మనం చాట్‌జిపిటికి అడిగితే అది మనకి ప్రొఫెషనల్ ప్రాంప్ట్స్ అనేది ఇస్తుంది. సో ఆఫీస్ పర్పస్, బిజినెస్ పర్పస్ అండ్ జాబ్ పర్పస్ మనం ఈ ప్రొఫెషనల్ ప్రాంప్ట్స్ని యూస్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.